ప్రెసెంట్ వాళ్ళ కస్టమర్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి పర్సనల్గా వాళ్ళు ఎక్కువ అటెండ్ అవ్వగలుస్తున్నారు. సో ఈవినింగ్ 6 o'clock. సో అది ఇంపార్టెంట్ కాదు. మనం ఇక్కడ ఏం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సర్వీస్ వైజ్ అంటే ఇక్కడ లోకల్ మన కస్టమర్స్ని ఐడెంటిఫై చేసి ఎంఎస్ఎంఈ ఏదైతే ఉన్నాయో స్మాల్ అండ్ మిడిల్ బిజినెస్ మ్యాన్స్కి సపోర్ట్ చేసి దాంట్లో నుంచి బిజినెస్ రాకపోవడం, లోన్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం వాళ్ళు ఉన్న పరిస్థితి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నప్పుడు విన్నాం, ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ గాను ఇంకా బెటర్గా మనం ఎలా చేయగలం అంటే శ్రీకాకుళం ఎంటైర్ డిస్ట్రిక్ట్ని మీరు ఒక క్లస్టర్గా డివైడ్ చేసుకోండి. సో ఆ క్లస్టర్ని అంటే ఒక మేజర్ 4-5 మండలాలు ఏదైతే పెద్ద మండలాలు ఏదైతే ఉన్నాయో సో ఒక క్లస్టర్, ఆ క్లస్టర్లోనే ఒక 4-5 యూనిట్స్ మీరు పెట్టుకున్న తర్వాత మీ హెడ్ ఆఫీస్లోని అంటే ఇది నా అడ్వైస్ సార్, ఇది మీరు ఇంకా అనుకోవద్దు. సో ఈ హెడ్ ఆఫీస్లో ఏంటంటే ప్రతి క్లస్టర్కి ఒక హెడ్ని పెట్టుకోవాలన్నమాట. సపోజ్ ఒక ఎంఎస్ఎంఈకి చిన్న అంటే ఇప్పుడు ఉన్నారు చిన్న బిజినెస్ చేస్తారు, ఏదో అప్పడాలు అది ఏదో తయారు చేసి ఇంటి నుంచి అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి మీరు ఎంకరేజ్ చేయాలి. సో సెక్యూర్ లోన్లోనే నేను సెక్యూర్ అని మాట్లాడట్లేదు. వాళ్ళు ఆ కస్టమర్ ఏ సెక్యూరిటీ మనకి ఇవ్వగలరు అది మనం ఐడెంటిఫై చేసి ఆ సెగ్మెంట్లో మనం ఇంప్రూవ్ చెందాల్సిన అవసరం ఉంది. ఆ సర్వీసెస్ బెటర్గా ఉన్నాయని చెప్పి కస్టమర్ మనకు పోవాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. అనదర్ వన్ ఈస్ ఇంకో చెప్తాను, హెడ్ ఆఫీస్లో ఓన్లీ అకౌంట్స్ని ఎక్కువ మనకి ఓపెన్ చేయించాలి మనకి. సో మండల వైజ్గాను మళ్ళీ మీరు 2-3 పెద్ద మండలాలు ఒక ఎగ్జిక్యూటివ్ పెట్టుకొని ఆ ఎగ్జిక్యూటివ్స్కి హెడ్ ఆఫీస్లో కనెక్టివిటీ ఒక పర్సన్ పర్టికులర్ పర్సన్ మార్నింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళే వరకు అదే పని, ఇంకో పని ఏం లేదు. సో ఆ సెగ్మెంట్ ఒకటి పెట్టుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫర్ ఎనీ బ్యాంక్ అంటే ఏంటి, వాళ్ళు కొంత ధనం మూలధనంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మిగతా అది కస్టమర్స్ దగ్గర సేకరిస్తారు ఇన్ ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్. సో ఆ డిపాజిట్ కూడా ఈరోజు మంచి రోజు నేను నా సైడ్ నుంచి ఫిబ్రవరిలో 5 lakhs, మార్చిలో 5 lakhs ఎఫ్డీ చూపిస్తాను. నేను నా ఓపెనింగ్ ఆఫ్ మై అకౌంట్ నుంచి యాజ్ అన్ యావరేజ్గా మా కరెంట్ అకౌంట్లో 6-7 లక్షలు 8 లక్షలు చూపిస్తున్నాం. ఇన్ఫాక్ట్ మాకు దానికి సంబంధించి ఇంట్రెస్ట్ నేను రావట్లేదు, కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఉండదంటారు, కానీ సర్వీస్ ఛార్జెస్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి సో ఈ ఫెటర్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలరు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో నా రిక్వెస్ట్. సో అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్. హెడ్ ఆఫీస్ నుంచి ఒక పర్సన్ మానిటర్ చేస్తూ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ప్రతి మండలంలోని ఒక ఎగ్జిక్యూటివ్ పెట్టి ఆ ఎగ్జిక్యూటివ్స్లో ఈరోజు మార్నింగ్ ఎన్ని వార్డెన్స్కి వెళ్ళారు, ఈవినింగ్ మీ డాటా ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు. డెఫినెట్గా ఐ ప్రామిస్ యూ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇది నెంబర్ ఆఫ్ కస్టమర్స్. సో రెండోది ఇప్పుడు నేను చెప్పింది అకౌంట్స్ గురించి. ఇప్పుడు ఇలాంటి లేడీస్ లేకపోతే మన రాజేష్ లాంటి ఫ్రెంటర్స్ ఉన్నారు, లేదా చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసే యూనిట్ ఉంది ఆఫీస్లో మనకి, అది బిజినెస్ మోడల్. నెక్స్ట్ మీకు డిపాజిట్స్ ఎలా వస్తాయి. అండ్ ఐ టెల్ యూ వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఆల్ ఓవర్ ఇండియాలో శ్రీరామ సిటీ యూనియన్ ఫైనాన్స్, సో ఆల్ ఓవర్ ఇండియాలో అసలు నేను సిటీ యూనియన్ ఫైనాన్స్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది, అంత సబ్జెక్ట్ ఉంది. సో ప్రతి ఎంప్లాయీని వాళ్ళు ఎలాగా ఓనర్లా తయారు చేశారు. ఈరోజు శ్రీరామ అన్ని కంపెనీస్ని కలిపి ఒకే కంపెనీ చేసింది, ఎస్ఎఫ్ఎల్ అనుకుంటారు కదా, ఇప్పుడు ఎస్సిఎస్ శ్రీరామ్ ఫైనాన్స్ వింగ్స్ ఉన్నాయో అది శ్రీరామ్ వింగ్స్ ని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ 1,00,000 కోట్ల కంపెనీ, ఓన్లీ కంపెనీ హూ ఓన్స్ 1 crore of two-wheeler loan holders. ఆ స్ట్రెంత్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు వన్స్ ఇప్పుడు హెడ్ ఆఫీస్ శ్రీకాకుళం ఒక టీం ఉంటుంది, మార్నింగ్ టు నైట్ దేర్ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ టు కరెక్ట్ డిపాజిట్. సో బ్యాంక్ ఏంటి మూలధనం, సేవింగ్ అకౌంట్స్ ద్వారా వచ్చే మీ మినిమం అకౌంట్. నాలాంటి అకౌంట్ నేను ఓపెన్ చేశాను, ఆల్మోస్ట్ 7-8 lakhs నా అకౌంట్లో నిరంతరం ఉంటాయి. ఆ ఫండ్స్ ప్లస్ మీకు పబ్లిక్ ఫండ్స్ మీరు వచ్చినప్పుడు సో డెఫినెట్లీ మీ క్యాష్ రిజర్వ్స్ అనేది. సో బ్యాంక్ ఈజ్ ద ఓన్లీ ఈకో సిస్టమ్ ఇన్ ఎంటైర్ ఇండియన్ ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో 150 కోట్ల ఉన్న కంట్రీలోని బ్యాంక్ ఈజ్ ద ఓన్లీ ఈకో సిస్టమ్. ఎలా అంటే అది కస్టమర్స్ని మన బిజినెస్ని ఈకో సిస్టమ్ అంటే ఇంకొక అక్కడ బడ్డీ పెట్టారు, ఆ బడ్డీ దగ్గర కస్టమర్ వచ్చి ఏదో కొనుక్కుంటారు, అది అక్కడ రష్ పెరుగుతుంది.
ఆ పక్కన ఒక టీ షాప్ ఉంటుంది. సో వాడి దగ్గర టీ కొనుక్కుంటారు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈకో సిస్టమ్ ఆఫ్ ది బ్యాంక్. అసలు బ్యాంక్ లేకపోతే, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లేకపోతే ఈరోజు మన జీడిపి అనేది చాలా వర్స్ట్ పొజిషన్ ఉంటుంది. మనం 5th పొజిషన్ ఆఫ్ జీడిపిలో ఉన్నాం ఈరోజు మన ఎంటైర్ వరల్డ్ 5th పొజిషన్. మొన్న నేను మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు చెప్పాను అనమాట, బ్యాంక్ కరప్ట్ స్టేజ్ అనమాట మనం 1991లో. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చాం. సో 5th పొజిషన్కి వచ్చినప్పుడు ఈ జీడిపి ఇలా రావడానికి కారణం ఏంటంటే నేను బ్యాంక్స్ అసలు ఇంకో మీకు తెలియదు ఏంటంటే 2022లో 30,000 కోట్ల రూపాయలు మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది గవర్నమెంట్, బీజేపీ కాంగ్రెస్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో ఇప్పుడున్న పవర్లో ఉన్న గవర్నమెంట్ బీజేపీ 30,000 కోట్లు ఎంఎస్ఎంఈస్కి ఇచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఎంఎస్ఎంఈస్ కాదు, ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చే అంటే బజాజ్ ఆటో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా, ముత్తూట్ ఫైనాన్స్, ఇలాంటి ఈ 30,000 కోట్లు కూడా మార్కెట్లో పంప్ చేయడం వల్ల అసలు ఎంత బిజినెస్ పెరిగిందో అసలు ఆఫ్టర్ పాండమిక్ కోవిడ్ తర్వాత అసలు మీకు నేను చెప్పలేను అనమాట. ఈకో సిస్టమ్ అనేది అంత బాగుంటుంది బ్యాంకింగ్ హెల్తీగా ఉంటుంది. సో ఒక బ్యాంక్ హెల్తీగా ఉండాలంటే ఇద్దరు బ్యాంక్ అండ్ కస్టమర్ ఇది చెట్టు నీడ టైప్ అనమాట. ఒకరికిద్దరు కోఆపరేట్ చేసుకోవాలి. అండ్ ది సేమ్ టైమ్ బ్యాంక్కి లోన్ డిపాజిట్ ఇచ్చినప్పుడు బాగా చూస్తారు. లోన్ అడగడానికి వస్తే చాలా అడుగుతారు, డెఫినెట్లీ వాళ్ళకున్న క్రైటీరియా కూడా అడుగుతారు. బట్ ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ సెటప్ 1 యూనిట్ ఇయర్. ఒకటి డిపాజిట్స్ గురించి, అనదర్ వన్ ఇస్ ఫర్ అడ్వాన్సెస్ గురించి, అనదర్ వన్ ఇస్ ఫర్ ఐడెంటిఫై